యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. కథకాలంలో మీరు ఎటువంటి శోధన అయితే ఎదుర్కొన్నారో, ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటా వచ్చారో వాటికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఎంత పెద్ద సమస్యలైనా సరే, ఎంత పెద్ద పోరాటమైనా సరే, ఎవరు తీర్చలేని సమస్యలైనా సరే, మీ వల్ల నా వల్ల కాదు ఇంకా అని అనుకుంటున్న ఎంత పెద్ద శోధనైనా సరే దేవుడు ఈ దినాల్లో ప్రత్యేకంగా వాటిని మీ నుండి దూరం చేయబోతున్నాడు. మీ ప్రార్థనకి జవాబు వచ్చేసింది. మీరు ఇంతకాలం చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తున్నాడు. మీకు అద్భుతం చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోవాను సువార్త 14:14 యోవాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రార్థన చేయటానికి ప్రారంభిస్తే ఈవెన్ జరగబోతున్న కీడు కూడా ఖచ్చితంగా దూరం అయిపోతాయి. మీరు ఎదుర్కోబోతున్న పెద్ద పోరాటం నిమిషంలో మార్చబడిపోతాయి. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా అనే రాజు కనపడుతున్నాడు. ఆయనకు ఒక పుండు వచ్చింది శరీరంలో. సో ప్రవక్తను పంపి, దేవుడు యెషయా ప్రవక్తను పంపి, నీ కార్యాలంటే సిద్ధపరచుకో, ఎందుకంటే నువ్వు చనిపోబోతున్నావని ప్రభు చెప్పటం జరిగింది. వెంటనే యెషయా ప్రవక్త చెప్పగానే హిజ్కియా ఏం చేశాడంటే గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడంట. ప్రభువా, నాకు ఇంకా బ్రతకాలని ఉంది, ఇంకా నేను ఆరోగ్యంగా ఉండాలని ఉంది, నన్ను బాగు చేయండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా అని చెప్పి అడగగానే ఏ ప్రవక్త అయితే నువ్వు చనిపోతావన్నాడో అదే ప్రవక్త మరలా వచ్చి నువ్వు చనిపోవు, నీ ఆయుష్ కాలాన్ని 15 సంవత్సరాలు దేవుడు పొడిగించాడు, నీ కన్నీళ్ళు చూశాడు, నీ ప్రార్థన విన్నాడని ఆయన దేవునికి వర్తమానాన్ని చెప్పటం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు దేవుడు ఇక్కడ తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటున్నాడు. ఎందుకంటే జీవమరణం దేవుని చేతిలో ఉన్నాయి కనుక దేవుడు తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆ మోకాలు ప్రార్థనకి అంత గొప్ప శక్తి ఉందన్నమాట. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, మీరు గనక మోకారించగలిగితే ఇప్పుడుకైనా హృదయం విప్పి సంతృప్తితో కన్నీళ్లతో ప్రార్థన చేయగలిగితే మీ ప్రార్థనకి దేవుడు అద్భుతంగా జవాబు ఇచ్చి మీరు ఎదుర్కోబోతున్న పెద్ద శోధ నుండి, కీడు నుండి ప్రభు తప్పిస్తాడు, నిశ్చయముగా తప్పిస్తాడు. మీకు రిలాక్సేషన్ కలగబోతుంది, విడుదల కలగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా 2 చోట్ల మనం చూస్తే ఇద్దరు భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా పరలోక నుండి అగ్ని దిగి రావటాన్ని మనం చూస్తున్నాం. అసాధారణమైన కార్యం అది. పరలోక నుండి అగ్ని దిగి రావటం అనేది నిజంగానే అసాధారణమైన కార్యం. పరిశుద్ధ గ్రంథంలో ఏలియా అనే భక్తుడు మరి ప్రార్థన చేయటాన్ని మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థన చేసిన ఆయన ప్రార్థన ముగించే లోపల అందరి కళ్ళు ఎదుట అగ్ని కనపడింది. కళ్ళు ఎదుట మాత్రం కాదు, బైబిల్ చెప్తుంది మరి అక్కడ అసాధారణమైన కార్యాన్ని జరిగించింది. అక్కడ ఆ యొక్క తవ్వబడిన ఆ గొయ్యిలో, ఆ యొక్క ఆ కెనాల్లో, ఆ కాలువలో ఉన్న వాటర్ అంతా ఎండిపోయిందంట. అంత పవర్ఫుల్గా అగ్ని దిగి రావటాన్ని మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 18:30 అలాగే 37వ వచనం చదవండి.
ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చింది. తర్వాత సాలొమోను తన కట్టిన మందిరంలో మరి ప్రతిష్ఠ నిమిత్తము ప్రార్థన చేశాడు. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే ఏలియా కాలంలో దిగి వచ్చిన అదే అగ్ని ఇప్పుడు దేవుని మందిరంలో దిగి రావటాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. తర్వాత అనేక సంవత్సరాల తర్వాత సాలొమోనుకి యేసు ప్రభువుకి చాలా గ్యాప్ ఉంది. దగ్గర 900 సంవత్సరాల పైగా గ్యాప్ ఉంది. అయితే అపోస్తల కాలంలో అపోస్తలందరూ ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్నారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. ఆ ప్రార్థన ఒక ఫలితం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-4 వచనంలో అదే అగ్ని మరలా దిగి రావటాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అగ్ని దేవుడు దిగి రావటాన్ని, దేవుడు దర్శించటాన్ని, గాడ్స్ విజిటేషన్ చూపిస్తుంది. ఈరోజు మీ ప్రార్థన, మీరు చేసే ప్రార్థన గాడ్స్ విజిటేషన్ మీ జీవితానికి తీసుకుని వస్తాయి. మీ యొక్క దుఃఖ దినాలన్నీ నాట్యముగా చేస్తాయి. నీ బంధకాలు, నీ శాపపు కాడులను విరుగకొడతాయి. మీరు భయపడవద్దు. మిమ్మల్ని అందరూ విడిచిపెట్టిన, అందరూ మీకు దూరమైన, మీరు దేవుడితో ఉన్న ఈ యొక్క సంబంధం, సాంగత్యం మిమ్మల్ని ఖచ్చితంగా చేయబడవదు. మిమ్మల్ని దేవుడు గణపరుస్తాడు, మీకు మేలు కలుగుతాయి. ఈ మాటను మీరు సీరియస్గా తీసుకొని ఈ రోజు నుండి ప్రార్థనలో నిలకడగా ఉండండి. దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూస్తారు. మీరు ఈ రోజు నుండి ప్రార్థనలో నిలకడగా ఉండాలని మీ కోసం కూడా డైలీ నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఈ మాటను దీవించనగాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ప్రార్థన చేయాలని ఉరికొల్పుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. జకరియా గ్రంథం 12:10 ప్రకారం విజ్ఞాపన ఆత్మను, కరుణించు ఆత్మను కుమరించండి ప్రభా. ఇప్పుడే దేవునిక మహిమ కుమరించబడగాక. దేవునిక ప్రసన్నత ఇప్పుడే దిగి వచ్చిన గాక. పరలోక అభిషేకం ఇప్పుడే దిగి వచ్చిన గాక. ఇప్పుడు ముట్టండి ప్రభా, దీవించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో దేవుని మహిమ దిగినగాక. తాకుమని, బలపరచమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటను ఆశీర్వదించి దీవించనగాక. హల్లెలూయా. ఆదికాండం 28:15 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.